స్కిట్ ఏంటో తెలుసా? ఊపుకొని వచ్చేసారు పెళ్లి చూపులు. ఇది ఎంత ఆశ్చర్యం చూస్తారు, నిజంగా చేస్తాం అనుకుంటున్నారు ఏంటి? గుర్తుంటున్నాయి. ఓకే కూర్చోండి. ఇక్కడ ఆడపిల్లకి పెళ్లి చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు. వాళ్ళ అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. మన ఊరు అమ్మాయిలు ఇద్దరు చేస్తారు. అయ్యగారు మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోనాలు కట్టలు అందుతాయా? సరే విషయం ఏంటి? పాపలకి పెళ్లి చూపులు. ఏ పాపకి? ఇద్దరు పాపలు. సరే జడ ఎక్కడ వేయాలి, పూలు ఎక్కడ పెట్టాలి? ఏంటండి కటింగ్లు? ఆ బార్బర్ షాప్ సగం సగం డబ్బులు ఇచ్చారా? మరి సగం సగం వదిలేసాడు. అబ్బాస్ కటింగ్. ఏంటి అబ్బాస్ కటింగ్? అబ్బాస్ అంటే బాత్రూంలో పిల్లలు వస్తాడు. అయ్యా ఊపిరి చాలు కాదు. అబ్బాస్ కటింగ్ ఏమండి? ఈ కృష్ణారెడ్డి పల్లిలో వీళ్ళందరూ కుళ్ళుకోవాలి. కాబోయే అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. మా మిల్క్ బాయ్ అంటే తెలుసా? పాల ప్యాకెట్లు వేస్తుంటాడు కదా. పాల ప్యాకెట్ వేసేవాడు కాదు. మరి నా అల్లుడు మహేష్ బాబు లా ఉంటాడు. మహేష్ బాబు ఓకే. ఒక నిమిషం. మహేష్ బాబు అంటే మన ఇంటి పేపర్ వేసేవాడు కాదు, హీరో. తెలుసా? తెలుసు. మరి ఏదో చెప్పా. ఇష్టం లేదా? అర్థం కాలేదు. మహేష్ బాబు ఇష్టమా ఇష్టం లేదా? యావరేజ్. ఒక నిమిషం. దీనిని అనవసరంగా పిచ్చా. మహేష్ బాబుని యావరేజ్ అన్నది. ఫ్యాన్స్ చెప్పినందుకు నిన్ను కాదు, అడిగినందుకు నన్ను ఒక్కరు కొడతారు. ఏదో నీకు పల్లె సరిగ్గా లేవు, మహేష్ బాబు యావరేజా? ఊరికి ఇవన్నీ జోకులు సీరియస్ గా తీసుకుని ఆడగలవు. చిన్నదానికి కూడా కూర్చోలేదు తల్లి. ఆడు నచ్చలేదు అన్నప్పుడు లెగాలి నువ్వు. అమ్మ అక్కకి నచ్చపోతే నువ్వు చేసుకుంటావా? అక్కకి నచ్చపోతే నువ్వు చేసుకుంటావు మహేష్ బాబుని? దీనికన్నా దీని వల్ల ఎక్కువ కష్టాలు వచ్చేటట్టున్నాను. అయ్యగారు అల్లుడు గారు కుళ్ళుకుంటున్నారు. అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? ముక్కు సంక సంపూర్ణేశ్ బాబు. ఇన్ని పోలికలు ఎక్కడ ఉన్నారండి? అమ్మా అక్క మొగుడు ఎవరు? అక్క మొగుడు అల్లు అర్జున్ మహేష్ బాబు మిక్సీలో వేస్తున్నట్టు ఉంటాడు. ఓకేనా? ఓకే. ఎవరికి? నీకా అక్కగా? నాకే. నీకు కదే అక్కకి. బాబు గారు నేను వెళ్ళి పిల్లలు ఏమంటారు? కూల్ డ్రింక్ అడిగారు ఏం చేస్తావు? పాపలేగు కూల్ డ్రింక్ ఎక్కడ నుంచి తీసుకో. ఏంటి వెళ్ళిపోవడం కాదు తల్లి. కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తాం? షాప్ నుంచి. కడుపు కన్నదిటో పందినాయాల బిల్డప్ ఇయ్యాలరా. ఆడి పంది అంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా. ఇందాక తిట్టినందుకు పగ తీసుకుంటున్నావా? మరి ఏం చెప్పాలండి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? మన పంపులో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉల్లిపాయలు పెట్టుకున్నాం. బిల్డప్ ఇయ్యాలి. ఒక ఫ్రిడ్జ్ ఉందండి. 3 చెప్పాలి. ఒకటి ఉంటే 3 చెప్పాలి. అరే ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? పాప కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఎవరిస్తాడు? 10 రూపాయలు బొండం? మీ ఊళ్ళో 10 రూపాయల బొండం 30 రూపాయలు. బిల్డప్ ఇయ్యాలి. ఇందుకే నువ్వు దాన్ని కూర్చోమంటున్నావు. అది పెళ్లి కూతురు నాకు తెలుసు. కూర్చో. బిల్డప్ ఇయ్యాలి. ఏమంటారు? ఇంటి ముందున్న 300 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని. మనకి ఇన్ని ఎకరాలు ఉన్నాయమ్మా? లేవు. నా నెత్తి మీద 2 ఎకరాలు ఉన్నాయి. బిల్డప్ ఇయ్యాలి. ఒకటి ఉంటే 3 చెప్పాలి. ఒక అడ్డు తప్పుకొని మహేష్ బాబు వస్తున్నాడు. ఇచ్చితే పాలు వస్తాయి. మిల్క్ వస్తుంది. ఓకే. హలో ఒక నిమిషం. హలో మహేష్ బాబు ఆగండి. ఏ రా సున్నాలు వేసుకునే ఎదవా? పొద్దున్న 6 రారంటే సాయంత్రం 6 వస్తారా? మొన్న పాపలకి వ్యాక్సిన్ వేసావు. 2వ వ్యాక్సిన్ ఎప్పుడు? అర్థమైంది. దొడ్లో నీళ్ళు కొట్టేటోడు. మరి ఇచ్చితే మిల్క్ వస్తుంది. గీరం తీసుకొచ్చారా? ఒక్క నిమిషం. ఎవడు మామ? అరే పన్నోడు పనలాగా పిచ్చి పిచ్చి చంపే పడేస్తా. పాపలేగమ్మా ఏంటి? నేను సాయిబ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తా. ఆడి ముఖం చూసుకుని పాప జ్వరం పెట్టేసుకుంది. అరే నాకు చెప్పాల్సి తెలుసా నీకు? ఏంటి ఇది? ఎంత తెలుసా? ఎంత? 10 లక్షలు. 10 రూపాయలు. ఒకటి చెప్తుంది.
షూ తీసుకురండి రా. ఏం పర్లేదు, కుక్కలు కూడా ముట్టుకో. నేను అత్తయ్య వెళ్ళిపోతాను. అల్లుడు అల్లుడు, అమ్మాయి చూడు, ఇలియానా మొహమ్మద్ ఖాన్. వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు, క్వార్టర్ వేసి పోతాడు. ముద్దులాడటానికి కాదు. అరే అల్లుడు గారి నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలుసా మీకు? 3,000 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? గవర్నమెంట్ వాళ్ళు పిచ్చిన అంటే ఇస్తున్నారు. అత్తయ్య వెళ్ళిపోతాను. అల్లుడు అల్లుడు, అమ్మాయి చూడు. వాళ్ళ నాన్న చూడు పక్కనే ఉన్నాడు. అరే నేను కటికెట్ తెలుసా, లండన్. చూసారా, మీరు వెళ్ళి సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటారు. అరే లండన్ అంటే దొడ్డి కాదురా, మన లండన్ అంటే ఇదే కదమ్మా మనకి. దేశం దేశం అదో దేశం. దేశం కాదు, పంట పొలాల మాకు లండన్. అరే అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాను. మీరు లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్? అవును. మాకు చొమ్ము వాడు అత్తయ్య. అల్లుడు అమ్మాయి చూడు. వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు. అరే అల్లుడు గారు బాగా ఎండనప్పుడు వచ్చినట్టున్నాడు. ఏమంటే ఒకటి చెప్పండి, నువ్వు నేను ఎండలోకి వెళ్తే మనకి ప్రమాదం, నేను ఎండలోకి వెళ్తే ఎండకే నష్టం. నేను అత్తయ్య వెళ్ళిపోతాను. ఏ నేను బతిలాడా ఇన్నిసార్లు అంటే కూర్చో. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. ఏ డ్రింక్ తీసుకురా? థమ్స్అప్ పట్టుకురా. చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? మాకు కిచెన్ లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది కృష్ణారెడ్డిపల్లిలో. పోనీ బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, అమ్మంటావా? నీకు బాత్రూమ్ కూడా ఫ్రిడ్జ్ ఉంది? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, అక్కడైతే గ్యాస్ ఎక్కువ వస్తుంది. అరే మనకి ఇందుకన్నా ఫ్రిడ్జ్ లో అల్లుడు గారు తెలియాలేట్రా? అదే కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే గుడి వెనకాల ఉన్న 100 ఎకరాలను తీసుకురావాలా? గుడి ముందున్న 300 ఎకరాలు తీసుకురావాలా? లేకపోతే మన కృష్ణారెడ్డిపల్లిలో 500 ఎకరాలు అక్కడ తీసుకురామంటారా? అల్లుడు గారు తెలియాలేట్రా? లేవని తెలిస్తే ఉన్న ఎకరం కూడా పోతుంది. సరే సరే వెళ్తున్నా. కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత అమ్మగారిని పిలుచుకోండి. అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. కృష్ణారెడ్డిపల్లిలో ఉన్న ఈ అమ్మగారిని పిలాలా? గూడూరులో ఉన్న 2వ అమ్మగారిని పిలాలా? నెల్లూరులో ఉన్న 3వ అమ్మగారిని పిలాలా? నీ మొక్కానికి 4 పిల్లి. ధైర్యం ఉంటే మా అయ్యగారు మొక్క మీద ఉమ్మేస్తారా? బాబా, ఇలాంటి తండ్రి ఉన్నందుకు మీరే మొక్క మీద యాక్ట్ పోను. అమ్మాయి చూద్దాం. మామీ నచ్చారమ్మా? ఒక్క విషయం, అల్లుడి గారు నచ్చారమ్మా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు కర్రీగా ఉన్నాడు. సరే ఈ ఊరికి వస్తే కర్రీ కూడా గిఫ్ట్ ఇస్తారా నాకు? సరే పెద్దది వదిలేసాం, చిన్నదాన్ని అడుగుదాం. నచ్చాడా? ఎందుకు నచ్చలేదు? కర్రీగా నీకు మహేష్ బాబు పవర్ స్టార్ కావాలమ్మా? అవును. నేను వెళ్ళిపోతాను. హట్టయ్యాను. ఓకే. నిజంగా నచ్చలేదమ్మా? లేదు. ఎందుకు? కర్రీ పెసాను అది విన్నారని చచ్చిపోతాడు ఊరేసుకుని. ఏం పేరమ్మా నీ పేరు? ఆశ్రితారెడ్డి. సరే, ఇద్దరు పిల్లలకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపో. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇచ్చి మైక్ ఇచ్చి మా అన్నగారు కూర్చోండి. నిజంగా పిల్లలు కూడా వచ్చేది. థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి శ్రీధర్ నాయుడు గారికి.